నిన్న జరిగిన ఆ పార్టీలో ఆహా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. మనం రోజూ ఈ మాట వాడుతూనే ఉంటాం కదా, వ్యక్తిత్వం అని. కాని ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించారా? అసలీ వ్యక్తిత్వం అంటే ఏంటి? మనల్ని మనం అనిపించేలా చేసేది నిజంగా ఏది? మన పేరా? మన జ్ఞాపకాల సమాహారమా? లేకపోతే మనకు తెలియకుండా మన చుట్టూ మనం అల్లుకున్న ఒక కథనా? ఈ అన్వేషణ మనల్ని చాలా లోతైన సత్యాల వైపు నడిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన వ్యక్తిత్వం మనం చాలా సౌకర్యంగా కట్టుకున్న ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంట్లో మనకు అన్నీ తెలుసు. మన అలవాట్లు, మన నమ్మకాలు, మన భయాలు ఇవే ఆ ఇంటి గోడలన్నమాట. అవి మనల్ని కాపాడతాయి, నిజమే. కానీ అదే సమయంలో అవే మనల్ని బయటి ప్రపంచం నుండి, అనంతమైన అవకాశాల నుండి వేరుచేస్తున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? సహజంగా మనందరం వెలుగు వైపే చూస్తాం, మంచి వైపే ఆకర్షితులవుతాం, చీకటిని, నెగిటివిటీని దూరం పెట్టాలనుకుంటాం. కాని అసలైన స్వేచ్ఛ, ఆ అపరిమితమైన జీవితం, ఆ చీకటిని ధైర్యంగా ఎదుర్కొని దాని గుండా నడిచి వెళ్లడంలోనే ఉందేమో. ఇదే ఈరోజు మన ప్రయాణానికి పునాది. సరే, ఇందాక మనం వేసుకున్న ఆ తాత్విక ప్రశ్నను మన నిజ జీవితంలోకి, మన అనుభవంలోకి తీసుకువద్దాం. ఈ వ్యక్తిత్వం అనే ఆలోచన మనల్ని ఎలా బంధిస్తుంది, మనల్ని ఎలా ఒక చిన్న చట్రంలో ఇరికిస్తుందో ఒక్కసారి చూద్దాం. అవును, మనందరికీ కొన్ని హద్దులుంటాయి. అవి సమాజం గీసిన గీతలు కావచ్చు, మన పెంపకం నేర్పిన పాఠాలు కావచ్చు, లేదా మనకు తెలియకుండా మనమే మనకోసం ఏర్పరచుకున్న నియమాలు కావచ్చు. నేనింతే, నేను అది చెయ్యలేను, ఇది నాకు సరిపడదు, ఈ మాటలన్నీ మన చుట్టూ మనమే కట్టుకున్న గోడలు కాదా? ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రాచీన భారతీయ విజ్ఞానం మనిషిని ఎంత సంపూర్ణంగా చూసిందో ఇక్కడ మనకర్థమవుతోంది. ఆయుర్వేదం శరీరమారోగ్యం కోసం, యోగా మనస్సును శాంతపరచడం కోసం. మరి తంత్రం యొక్క లక్ష్యమే వేరు. దాని లక్ష్యం ఈ పరిమితమైన వ్యక్తిత్వాన్నే పూర్తిగా రూపాంతరం చెందించడం. తంత్రమనగానే చాలామందికి ఏవేవో రహస్యాచారాలు గుర్తొస్తాయి. కాని అది కాదు. తంత్రమనేది మనస్సు లోతులను అధ్యయనం చేసే ఒక అడ్వాన్స్డ్ సైకాలజీ లాంటిది. మనం కట్టుకున్న ఆ వ్యక్తిత్వపు గోడలను ఎలా బద్దలు కొట్టాలి, మనల్ని ఆ అపరిమితమైన చైతన్యంతో మళ్లీ ఎలా కనెక్ట్ అవ్వాలి అనే మార్గాలను చూపిస్తుంది. తంత్రం ఒక పెద్ద సముద్రమైతే అందులో ఒక ప్రత్యేకమైన మార్గముంది. అందరూ వెళ్లడానికి సాహసించని మార్గం. అది చాలా తీవ్రమైనది, చాలా ప్రత్యక్షమైనది. ఆ మార్గమే అఘోరా. అఘోరా అనే పదం వినగానే మనలో చాలామందికి భయంకరమైన చిత్రాలు గుర్తొస్తాయి. కాని దాని అసలు అర్థం చూడండి. ఘోరా అంటే చీకటి, భయం, అజ్ఞానం. ఆ ఘోరా అంటే చీకటి లేనిది, అంటే వెలుగు. ఇది వెలుగును చేరే మార్గమే, కాని అందరూ నడిచే సులువైన మార్గం మాత్రం కాదు. సాంప్రదాయ ఆధ్యాత్మిక మార్గాలు సమాజ నియమాలను పాటిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తాయి. వాటిని కుడిచేతి మార్గాలు అంటారు. కాని తంత్రంలోని ఈ వామమార్గం, అంటే ఎడమచేతి మార్గం, దానికి పూర్తి భిన్నమైనది. దాని స్వభావం ఈ 3 మాటల్లోనే ఉంది: ఫాస్ట్, టెరిబుల్ అండ్ ఇంటెన్స్. ఇది సురక్షితమైన ప్రయాణం కాదు, ఇది అగ్నితో చేసే ప్రయాణం. ఇక్కడ చూస్తున్నవి మామూలు ఎమోషన్స్ కాదండి. తంత్రం ప్రకారం ఇవి మనల్ని కట్టిపడేసే 8 ఉచ్చులు అన్నమాట. పాశాలు అంటారు. కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, సిగ్గు, అసహ్యం, ఇంకా భయం. మామూలు ఆధ్యాత్మిక మార్గాలు వీటిని అణిచివేయమని, కంట్రోల్ చేసుకోమని చెబుతాయి. కాని అఘోర మార్గమేం చెబుతుందంటే, వీటిని అణచొద్దు, వీటిని నేరుగా ఎదుర్కొని, వీటి శక్తిని రూపాంతరం చెందించి, వీటిని దాటివెళ్ళు అని చెబుతుంది. సరే, సిద్ధాంతం వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో ఈ మార్గం ఎలా ఉంటుంది? అఘోరులు చీకటిని, సమాజం అసహించుకునే విషయాలను ఎలా ఆలింగనం చేసుకుంటారు? శ్మశానం మరణానికి అంతిమ ప్రతీక. ఒక అఘోరికి ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద శ్మశానం లాంటిది. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి, ప్రతి వస్తువు ఏదో ఒకరోజు నశించిపోవాల్సిందే. ఈ ఎరుక వారిని నిరంతరం వాస్తవంలో నిలబెడుతుంది. ఇది ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచం యొక్క నిజ స్వభావాన్ని చూడటం. మరణం గురించి ఆలోచించటం మనల్ని భయపెడుతుంది. ఎందుకంటే అది మన అహంకారానికి, మన నేనుకు ముగింపు. కాని అఘోర దృష్టిలో
మరణం యొక్క అనివార్యతను ప్రతి క్షణం గుర్తుంచుకుంటే చిన్న చిన్న భయాలు, ఆందోళనలు, అహంకారాలు వాటంతటా అవే ఆ జ్ఞానమనే అగ్నిలో కాలి బూడిదైపోతాయి. ఇక మిగిలేది నిర్భయమైన చైతన్యం మాత్రమే. ఇక్కడే ఈ మార్గం యొక్క అసలైన ధైర్యం మనకు కనిపిస్తుంది. సమాజం దేనినైతే అపవిత్రం, చెడు అని ముద్ర వేసి దూరం పెడుతోందో, అఘోర మార్గం దానిని నేరుగా ఎదుర్కొంటోంది. దీని ఉద్దేశ్యం తిరుగుబాటు చేయడం కాదు. ప్రతిదానిలో, చివరికి అత్యంత అసహ్యకరమైన దానిలో కూడా ఒకే దివ్య చైతన్యం దాగి ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అప్పుడు పవిత్రం, అపవిత్రం, మంచి, చెడు అనే తేడాలు మనస్సులోంచి చెరిగిపోతాయి. ఈ పద్ధతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఉదాహరణకు, మనకు విపరీతమైన కోపం వచ్చిందనుకోండి. ఇతర మార్గాలు ఆ కోపాన్ని అణుచుకోమంటాయి. కాని ఈ పద్ధతి మొదట ఆ కోపాన్ని పూర్తిగా గుర్తించంటుంది. రెండోది, దాన్ని అణచకుండా దాని శక్తిని ఇంకా పెంచు అంటుంది. మూడోది, ఆ తీవ్రమైన శక్తిని ఒక దేవతకు, ఒక ఉన్నత శక్తికి సమర్పించు అంటుంది. ఇక చివరిగా ఆ భక్తి అనే అగ్నిలో నేను అనే పరిమితమైన అహంకారం కరిగిపోతుంది. ఇక్కడ శక్తిని నాశనం చేయడం లేదు, దాన్ని శుద్ధి చేసి రూపాంతరం చెందిస్తున్నారు. ఇంత తీవ్రంగా, ఇంత భయంకరంగా కనిపించే ఈ మార్గానికి ఒక హృదయం ఉంది. అది చాలా సున్నితమైనది, ప్రేమతో నిండినది. ఇప్పుడు మనం ఆ కోణాన్ని చూద్దాం. అఘోర మార్గంలో చీకటి, వెలుగు, సృష్టి, విధ్వంసం ఇవేవీ వేరువేరు శక్తులు కావు. ఇవన్నీ ఒకే ఒక్క మహాశక్తి యొక్క రూపాలు. ఆ మహాశక్తిని వారు దివ్య జననిగా, అంటే విశ్వమాతగా ఆరాధిస్తారు. ఆమె సృష్టిస్తుంది, పోషిస్తుంది, చివరికి లయం చేస్తుంది. ఆమె పేరే శక్తి, ఆద్య. ఈ చిత్రాన్ని చూడగానే మనకు కొంచెం భయం వేయొచ్చు. ఆమె మెడలో పుర్రేల దండ, చేతిలో ఖడ్గం, శ్మశానంలో నిలబడి ఉంది. కాని ఈ భయంకర రూపం వెనుక ఉన్నది ద్వేషం కాదు, అస్సలు కాదు. అది ఒక తల్లి యొక్క తీవ్రమైన, రక్షణాత్మకమైన ప్రేమకు చిహ్నం. తన బిడ్డలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని నాశనం చేయడానికి తల్లి ఏ రూపమైనా ధరిస్తుంది. ఆ విధ్వంసం వెనుక ఉన్నది కూడా అనంతమైన కరుణే. ఈ బోధనల మూలపురుషుడైన విమలానంద మాటల్లో ఈ మార్గం యొక్క అసలైన సారాంశం ఉంది. ఇది అహంకారంతో, మన బలంతో సాధించేది కాదు. ఒక చిన్న బిడ్డ తన తల్లిమీద ఎలా పూర్తిగా ఆధారపడుతుందో అలా ఆ దివ్య జననిపై సంపూర్ణ విశ్వాసముంచడం. ఇది పోరాటంలా కనిపించినా దీని ఆత్మ శరణాగతి. ఈయనే విమలానంద. ఆయన దృష్టిలో అఘోర అనేది ఒక తీవ్రమైన పోరాటం కాదు, అది ఒక సంపూర్ణమైన నమ్మకం. తన పరిమితమైన శక్తిపై కాకుండా ఆ అనంతమైన విశ్వశక్తిపై అచంచలమైన విశ్వాసం ఉంచడమే అసలైన సాధన. ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చాం. ఈ తీవ్రమైన సాధన, ఈ సంపూర్ణ భక్తి, ఇవన్నీ దేనికి దారితీస్తాయి? ఈ మార్గంలో నడిచిన వ్యక్తి దృష్టి ఎలా మారుతుంది? వారు ప్రపంచాన్ని, మనుషులను ఎలా చూస్తారు? బయటకు కనిపించే విపరీతమైన ఆచారాలు అసలైన అఘోర కాదు. అవి కేవలం పైపై చిహ్నాలు. నిజమైన అఘోర అనేది లోపల ఉండే ఒక మనస్థితి. అది ఒక వైఖరి. ఒంటికి బూడిద పూసుకోవడం కాదు ముఖ్యం, లోపలున్న అహంకారాన్ని బూడిద చేసుకోవడం ముఖ్యం. అసలైన పరివర్తన మనసులో జరగాలి, శరీరానికి కాదు. బహుశా ఇదే అఘోర మార్గం యొక్క మూల స్తంభం. బతికి ఉండగానే చనిపోవటం. అంటే నేను, నాది అనుకునే ప్రతిదానిపై మమకారాన్ని చంపుకోవటం. మనం మొదట మాట్లాడుకున్న ఆ వ్యక్తిత్వపు గోడలను మన చేతులతో మనమే కూల్చివేయడమన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన శరీరం మీద, తన కీర్తి మీద, తన ఆస్తుల మీద ఆసక్తిని పూర్తిగా వదులుకుంటాడో అతనికి మరణభయం కూడా ఉండదు. ఎందుకంటే అతని నుండి ఎవరు ఏమీ తీసుకోలేరు. అదే అసలైన సంపూర్ణ స్వేచ్ఛ. ఈ మార్గం నుండి పుట్టే ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో విమలానంద మాటల్లోనే చూడండి. నేను ప్రజలను వారి ప్రస్తుత విలువ కోసం కాదు, వారి భవిష్యత్ విలువ కోసం ప్రేమిస్తాను. అంటే అర్థం వారిలోని అనంతమైన దివ్యత్వాన్ని, వారిలోని భవిష్యత్ సామర్థ్యాన్ని చూడటం. శాశ్వతమైన ఆత్మను ప్రేమించడం, అశాశ్వతమైన ఈ శరీరాన్ని, ఈ వ్యక్తిత్వాన్ని కాదు. అఘోరంటే అతీంద్రియ శక్తుల సంపాదించి ప్రపంచాన్ని శాసించడం కాదు. దాని అసలు లక్ష్యం చాలా సున్నితమైనది, చాలా లోతైనది. నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే విభజన రేఖను చెరిపివేయడం, అంతా ఒకటే అనే ఐక్యతను అనుభూతి చెందడం. బహుశా ఈ మొత్తం ప్రయాణం మనల్ని ఈ ఒక్క ప్రశ్న దగ్గరికే తీసుకొస్తుంది. మనలోని చీకటిని,
మన బలహీనతలను, మనం అసహించుకునే మన గుణాలను ద్వేషించటం మానేసి, వాటిలో కూడా ఆ దివ్యజనని యొక్క విభిన్న రూపాలను మనం చూడగలిగితే, ఆ భయంకరమైన రూపం వెనుకున్న అనంతమైన ప్రేమను మనం గుర్తించగలిగితే, అప్పుడు మన జీవితం ఎలా మారుతుంది? చీకటిని చూసి భయపడటం మానేసి, దానిలో కూడా తల్లిని చూసినప్పుడు బహుశా మనం నిజంగా ఇంటికి చేరినట్లే.